అందరికీ నమస్కారం। ఈరోజు మేము కొత్తగా వెలిసినటువంటి ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాం। ముఖ్యంగా బద్వేలు పట్టణంలో అనేక హిందూ దేవాలయాలు భక్తులు భక్తి శ్రద్ధలతో పెద్ద దేవాలయాలు గత 10 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి। అందులో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒక ప్రముఖమైనటువంటి దేవాలయంగా ఈనాడు బద్వేలు పట్టణంలో వెలసినందుకు చాలా సంతోషంగా ఉంది। ఈ దేవాలయాన్ని మరి ముందుకు తీసుకుపోవడంలో అనేక మంది దాతలు భక్తులు పెద్ద ఎత్తున దీంట్లో కృషి చేశారు। అందులో ముఖ్యంగా ప్రతాపన్న గారు స్వామి భక్తి శ్రద్ధలతో ఈ అయ్యప్ప భక్తుడు ఆయన 36 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అయ్యప్పను దర్శించుకోవడం, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, అనేక మంది అయ్యప్ప భక్తులుగా చేయడంలో కూడా వారు విశేషమైనటువంటి కృషి చేశారు। గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా